మనకి ప్రెసెంట్ టైం వచ్చి 12:50 అయితే ఆల్మోస్ట్ 1 గంట అయితే కావస్తుంది నైట్. మనల్ని అయితే ఇప్పుడే పోలీసు వాళ్ళు అయితే మన హాస్టల్ దగ్గర అయితే వదిలిపెట్టినారు. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు సుధీర్ కుమార్, నేను నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. నేను మామూలుగా సోలో బైక్ రైడర్ని. ఆల్ ఇండియా మొత్తం బైక్ రైడ్ అయితే చేస్తూ ఉంటాను. ఆ ట్రిప్ లో భాగంగా నేనైతే నార్త్ ఈస్ట్ ఇండియా కంప్లీట్ చేద్దామని ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి అయితే వచ్చినాను. దాంట్లో ఫస్ట్ మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే నాగాలాండ్కి అయితే ఎంటర్ అయినాను. నేను ఏప్రిల్ 15వ తేదీ అయితే ఈ నాగాలాండ్ క్యాపిటల్ అయిన కోహిమాకి అయితే వచ్చి ఇక్కడ ఒక మెచూకి బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అని ఒక హాస్టల్ ఉంటే దాంట్లో ఒక డార్మిటరీ అయితే తీసుకున్నాను. సో ఈ డార్మిటరీ బుక్ చేసేటప్పుడు నేను దాంట్లో బైక్ పార్కింగ్ ఉందా లేదా చూసుకుంటే బైక్ పార్కింగ్ అని అయితే ఉనింది. సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అది రోడ్ లో ఉనింది అనమాట బైక్ పార్కింగ్ అనేది. సరే మనం ఉన్న హాస్టల్ ఓనర్ లేడీ అనమాట. నాకు డౌట్ వచ్చి ఆమెని ఈ బైక్ అనేది బయట పార్క్ చేస్తే ప్రాబ్లం లేదా, ఏం రిస్క్ లేదా అంటే ఏం లేదు, పార్క్ చేయొచ్చు, మిగతా బైక్లని అయితే అలాగే పార్క్ చేస్తూ ఉంటారని అయితే చెప్పింది. అది కాక సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని చెప్పేసరికి నార్మల్ గా ఇక్కడ ఇట్లాగే పార్క్ చేస్తూ ఉంటారు కదా కొండ ప్రాంతాల్లో అనుకొని మనం అయితే బైక్ ని అయితే బయట పార్క్ చేసినాము. సో మనం 15వ తేదీ నైట్ వచ్చినాము. ఆ రోజు నైట్ అట్లాగే ఉన్నింది బైక్. మనం 16వ తేదీ మొత్తం ఇక్కడే ఉన్నాం. సో 17వ తేదీ నేను ఇక్కడ నుంచి కనుమ విలేజ్ వెళ్దామని పొద్దునైతే రెడీ అయ్యి ఆల్మోస్ట్ 7:30కి అయితే బయటకు వెళ్ళి చూస్తే మన బైక్ అయితే లేదు. మనకి బైక్ లో నేను ఒక GPS అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. అంటే అది యాపిల్ ఎయిర్ ట్యాగ్ అనమాట, చిన్నగా ఉంటుంది. అదైతే ఇన్స్టాల్ చేసి పెట్టున్నా. సో ఇమీడియట్ గా నేను మొబైల్లో దాని లొకేషన్ చూస్తే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ జొలికి అని ఒక టౌన్ టైప్ అయితే ఉంది. సో మనకి ఆ టౌన్ లో అయితే మన GPS లొకేషన్ అయితే చూపిస్తా ఉంది. నాకు ఇంక ఇమీడియట్ గా మన బైక్ పోయిందని అర్థమయ్యి వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయినాను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇట్లా నా బైక్ పోయిందని చెప్తే వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ అయితే మన బైక్ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. సో నేనేమో అడిగినానంటే వెంటనే నాకు పలానా లొకేషన్ లో అయితే GPS మన బైక్ లొకేషన్ అయితే చూపిస్తా ఉంది. ఇప్పుడు నాతో పాటు ఏమన్నా మీరు పంపించినట్టయితే ఆ లొకేషన్ కి అయితే కనిపెట్టవచ్చు ఈజీగా అని అయితే చెప్పిన. ఓల్డ్ ఉండి మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేదానికి ఎంత లేదన్నా 2 hours పడుతుంది. మనం పోయే లోపల ఎందుకు టైం వేస్ట్, మేము ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళు ఆ లొకేషన్ లో పోయి చెక్ చేస్తారు అన్నట్టయితే చెప్పినారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేయలేం కదా అని సర్లే అని నా GPS లొకేషన్ అయితే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అయితే ఆ లొకేషన్ కి అయితే వెళ్ళి సెట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇది ఆల్మోస్ట్ 8 నుంచి 10 మధ్యలో అయితే జరిగింది. అంటే పోలీసుల సిచ్యువేషన్ ఎలా ఉన్నిందంటే నిన్న నైట్ ఇక్కడ కోహిమాలో ఏదో మర్డర్ అయితే జరిగిందంట. సో వాళ్ళైతే దాంట్లో అయితే బిజీగా ఉన్నారు. సరే అయినా కూడా మనకైతే 10 గంటలకి వాళ్ళకైతే అక్కడి నుంచి ఒక రిటర్న్ కాల్ అయితే వచ్చింది ఆ లొకేషన్ నుంచి. అంటే మనం పంపించిన లొకేషన్లో మన బైక్ అయితే కనపడలేదని. సో దాని తర్వాత ఏం చేసినారంటే వాళ్ళు మనతో పాటు ఒక కానిస్టేబుల్ని అయితే పంపించి మన బైక్ పోయిన లొకేషన్లో సీసీ కెమెరాలు చెక్ చేసుకోరండి అని చెప్పినారు. సో మేమైతే మన హాస్టల్ దగ్గరికి వచ్చి మన బైక్ పోయిన లొకేషన్ అయితే అతను చూపించిన. సో అతను చూసి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అయితే చెక్ చేయడం స్టార్ట్ చేసినాము. కానీ ఇక్కడ దాదాపు ఒక 3 సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ దాంట్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది, మిగతా ఏం పని చేయట్లే. సరే అతను కొంచెం దూరంలో ఇక్కడ ఒక హోటల్ టైప్ అయితే ఉంది. ఆ హోటల్కి అయితే పోదాంపా అని అతను నన్ను తీసుకుపోయినాడు హోటల్కి. ఆ హోటల్కి పోతే అతను డైరెక్ట్ పోగానే ఆ సీసీ కెమెరాల టీవీకి ఓపెన్ చేసేదానికి లాక్ ఉంటుంది కదా, ఇతను పోగానే అతను ఆ లాక్ అనేది ఎవరిని అడగకోకుండా ఓపెన్ చేసేసాడు అనమాట కానిస్టేబుల్. అతను అడిగింది ఏంటంటే మీకు ఎలా తెలుసు దీని లాక్ అంటే, మేము అప్పుడప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అని అయితే ఆయన చెప్పడం జరిగింది కానిస్టేబుల్. సో అతను రెగ్యులర్ గా వస్తున్నాడంటే నాకు డౌట్ వచ్చి ఇంతకుముందు బైకులు పోయిన కంప్లైంట్స్ ఏమన్నా వచ్చినాయంట. అతను చెప్పింది ఏంటంటే 5 కంప్లైంట్లు అయితే వచ్చినాయంట. రీసెంట్ గా కేరళ అతనిది సేమ్ మనం పెట్టిన లొకేషన్ లో నుంచే అతని బైక్ ని అయితే దొంగతనం చేసి తీసుకుపోయినారంట. ఆ 5లో ఇప్పుడు వరకు ఓన్లీ ఒక బైక్ ని మాత్రమే రికవర్ చేయగలిగినారు. మిగతావన్నీ ఎక్కడ ఉన్నాయో కూడా అడ్రస్ ఇప్పటికీ తెలియదు. కేరళ అతని బైక్ కూడా ఆల్మోస్ట్ అయితే 2 days అయితే ఇక్కడ ఎతికి ఇంకా దొరకపోయేసరికి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాడంట. సో ఆ విధంగా అయితే అతను చెప్పి మొత్తానికి అయితే సీసీ కెమెరాలు ఆ హోటల్లో చెక్ చేస్తే లోపల ఉండే సీసీ కెమెరాలు మాత్రం పనిచేస్తున్నాయి, బయట ఉండేటివి సిగ్నల్ అయితే చూపించట్లేదు. సర్లే అని ఇంకొక సీసీ కెమెరా దగ్గరికి వస్తే ఆ సీసీ కెమెరా ఏంటంటే మనకి 3:30 దాకా అయితే రికార్డ్ అయ్యింది. 3:30కి ఆగిపోయింది ఆ సీసీటీవీ కెమెరాలో. మళ్ళీ 5 గంటలకి అయితే మళ్ళీ రికార్డ్ అనేది ఆన్లో ఉంది. సో ఈ 3:30 వరకు అయితే మన బైక్ మనం పెట్టిన లొకేషన్లో అయితే ఉంది, తెల్లవారుజామున 3:30 వరకు. ఈ మళ్ళీ 5 గంటలకి ఎప్పుడైతే అది ఆన్ అయింది అప్పుడు చూస్తే అప్పుడు 5 గంటలప్పుడు లేదనమాట. అంటే సీసీటీవీ రికార్డు కానీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో అయితే మన బైక్ ని అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో నాకు ఇది ఎంత చూసినప్పుడు ఇది ఏదో ఒక ఆర్గనైజ్డ్ గా చేసినట్టయితే
అనిపించింది. ప్రాపర్ గా ఎట్లా తీసుకుపోయినారు అనేది మనకైతే క్లారిటీ లేదు. అతను మర్డర్ కేసులో నుంచి అతను కూడా రెగ్యులర్ గా కాల్స్ వస్తుండేసరికి ఇంకా అతను కూడా నేను వెళ్ళిపోవాలని అయితే తిరిగి మనల్ని పోలీస్ స్టేషన్ కి అయితే వదిలిపెట్టినారు. మనం పోలీస్ స్టేషన్ పోయేసరికి ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళైతే ఒక కార్ ని అయితే ఏర్పాటు చేసి మన GPS లొకేషన్ చూపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళేదానికైతే ఒక 2 కానిస్టేబుల్ ని ఒక కార్ ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. 10:30 ఆ ప్రాంతంలో ఆ కార్ లో ఎక్కి ఆ GPS లొకేషన్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ పోయేసరికి మధ్యాహ్నం 1 గంట అయితే అయింది. ఇంకా ఆడకు పోయి GPS చూపిస్తున్న లొకేషన్ దగ్గర చూస్తే ఆ లొకేషన్ అనేది అక్కడే ఉంది, కానీ మన బైక్ అయితే అక్కడ లేదు. అదేమైందంటే ఆ ఏరియా కొంచెం రిమోట్ గా ఉంది, కంప్లీట్ గా సిగ్నల్ అనేది దొరకడం లేదు అక్కడ. అదేమైందంటే మన GPS లొకేషన్ ఆల్మోస్ట్ ఒక 4 hours బ్యాక్ అనేది అప్డేట్ అయ్యి అక్కడ స్టక్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఫర్దర్ గా ఎటువంటి అప్డేట్ అనేది లేదు మన GPS. సరే దాని చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమన్నా చెక్ చేద్దామని వాళ్ళకి చెప్తే మా పరిధిలోకి రాదు, ఇంకా ఈ లోకల్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని లోకల్ పోలీస్ వాళ్ళకి అయితే ఇన్ఫార్మ్ చేసినారు. వాళ్ళు ఒక 1/2 hour తర్వాత వచ్చినారు అనమాట. వచ్చి ఆ GPS ఉన్న చుట్టుపక్కల అంతా అయితే చాలా వెతికినారు, కానీ బైక్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఆడ ఒక CCTV కెమెరా అయితే ఉంది. సరే వాళ్ళని అడిగితే ఆ CCTV కెమెరా అతను అయితే లేడు, బయటికి పోయినాడు అని అయితే చెప్పినారు. ఎంత ఎతికినా దొరకపోయేసరికి వాళ్ళు ఏం చెప్పినారంటే నువ్వు ఈ రోజు నైట్ ఇక్కడే ఉండు, నైట్ ఒకవేళ ఆ GPS లొకేషన్ అనేది అప్డేట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయి, రేపు పొద్దున మళ్ళీ దాన్ని వెతకదామని అయితే చెప్పినారు. సో ఇంక వాళ్ళు ఆ మాట చెప్పగానే నాకైతే ఆ బైక్ మీద అయితే హోప్స్ అయితే పోయినాయి. సరే నేను ఇంకా హోప్స్ వదిలేసి రిటర్న్ వెళ్ళిపోదాం కోహిమాకి అని అయితే చెప్పినాను అనమాట. వాళ్ళు ఏమని చెప్పినారంటే ఒక 1 hour వెయిట్ చేయి, తర్వాత ఆలోచిద్దాము, తర్వాత పోదాము అని అయితే చెప్పినారు. సర్లే అని అక్కడ వెయిట్ చేస్తామంటే ఈ లోపల ఆ ఏరియాకి సంబంధించిన లేడీ DSP అనమాట. ఎప్పుడైతే ఆ DSP గారు వచ్చినారో ఆ DSP గారు డైరెక్ట్ CCTV కెమెరాల దగ్గర పోయి వాళ్ళని అయితే అడిగిన వెంటనే అయితే వాళ్ళు ఒప్పుకొని ఆ CCTV కెమెరాలను అయితే చూపించడం, రికార్డ్ అనేది చూపించడం జరిగింది. కానీ ఆ CCTV కెమెరా వ్యూ ఎలా ఉందంటే మెయిన్ రోడ్డు హాఫ్ వ్యూ మాత్రం కనిపిస్తుంది, మిగతా హాఫ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అనమాట. అయినా కూడా చాలా సేపు ఎతికినాము కానీ మనకి క్లారిటీగా అర్థం కావట్లేదు ఆ రూట్ లో బైక్ పోయిందా లేదా అని. సో చాలా సేపు ఎతికి ఇంకా కుదరక అక్కడి నుంచి అయితే డైరెక్ట్ ఇంకా పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయినాము. పోలీస్ స్టేషన్ కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు ఆ పోలీస్ స్టేషన్ ఉన్న తర్వాత DCP గారు చెప్పింది ఏంటంటే ఇది లొకేషన్ అనేది కరెంట్ లొకేషన్ కాకపోవడం వల్ల ఇది కొంచెం కష్టము కనిపెట్టడము. మీరు ఒక పని చేయండి, నా నెంబర్ తీసుకోండి, మీకు ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో GPS లొకేషన్ అనేది అప్పుడు నాకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేమైతే దాన్ని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం అని అయితే చెప్పినారు. ఇంకా నాకైతే కంప్లీట్ అయితే హోప్స్ అనేది పోయినాయి అనమాట, ఇంకా బైక్ దొరుకుతుందని. సర్లే మేడం అని చెప్పి మొత్తానికి అయితే వచ్చేస్తామంటే ఇంకా సారీ ఇట్లాంటి మీరు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందని అయితే వాళ్ళ ప్రజల తరపున అయితే నేను సారీ చెప్తున్నానని అయితే మనకు ఒక అపాలజీ అయితే చెప్పింది. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం బయలుదేరి కోహిమాకి అయితే వచ్చేసినాము. ఆ GPS లొకేషన్ ఏమో అక్కడే చూపిస్తా ఉంది, స్టక్ అయిపోయింది అనమాట ఆ GPS లొకేషన్. ఎటువంటి ఫర్దర్ అప్డేట్ అనేది కనిపించట్లేదు. మేబీ వాళ్ళు తీసేసినారా GPS అక్కడి నుంచి అనేది నాకైతే క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే రేపు పొద్దున ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మనం బైక్ ఎక్కడైతే పోయిందో అక్కడి నుంచి CC కెమెరాలని చెక్ చేసుకుంటా పోదాం అనేది అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. నేను కూడా నాకు బైక్ దొరుకుతుంది అని అయితే నమ్మకం అయితే లేదు, కానీ అట్లీస్ట్ ఎలా పోయిందని మనకి చూసేదానికి ఉంటది అనమాట. సో నాకు తెలిసి ఇంకా బైక్ రైడింగ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టే. అంటే ఎలా ఉందంటే ప్రెసెంట్ లైఫ్ అంటే ఈ నార్త్ ఈస్ట్ ఇండియా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే 2 స్టెప్పులు బ్యాక్ కూడా ఉంది. ఇంకా ఎలా చెప్పాలంటే ఇంక లైఫ్ లో ఇంతకు మించి దరిద్రం ఉండదన్న ప్రతిసారి లైఫ్ అనేది అంతకు మించిన దరిద్రం అనేది చూపిస్తా ఉంది. కలిసి బైక్ పోవడం అనేది టాప్ అనమాట. దాంట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటిది ఒక పరిస్థితిని అయితే ఫేస్ చేసుకోవాల్సి వస్తుందని. ప్రజెంట్ అయితే నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే ఒక కైండ్ ఆఫ్ డైలమాలో అయితే ఉండి ఇక్కడే చూసుకుందాం అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇది నాకు తెలిసి ఒక ఆర్గనైజ్డ్ లాగా అనిపిస్తా ఉంది. అంటే ఈ CC కెమెరాలు ఆగిపోవడము, పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ అనేవి ఆపరేట్ అవుతున్నాయంట. సో ఇవన్నీ వాళ్ళు వినిన తర్వాత ఇది ఒక కంప్లీట్ గా నాకైతే ఒక ఆర్గనైజ్డ్ లాగా అనిపిస్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయితే అనిపిస్తుంది. సో అదనమాట మన బైక్ అయితే మొత్తానికి అయితే ఇంకా పోయిందని అనుకోవచ్చు. ప్రాబ్లం మెయిన్ ఏంటంటే దాని మీద ఇంకా ఈఎంఐలు అయితే ఆ బైక్ మీద ఇంకా అట్లాగే ఉన్నాయి. అది ఎట్లా చేయాలో ఏమో చూడాలా. ఒక 2 days అయితే చూస్తా, ఇక్కడ 2 days చూసి
దానికి కనీసం ఒక లీడ్ కూడా దొరకలేదంటే మాత్రము ఇంక దీన్ని వదిలేసి ఇక్కడ నుంచి మన బ్యాగులన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడితో అయితే మనకి బైక్ వీడియోస్ అనేటివి ఎండ్ అయిపోయినట్టే. ఈ నాగాలాండ్ వచ్చేంత వరకు అయితే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అవి నేను కొంచెం మైండ్ ఫ్రీ అయిన తర్వాత ఎడిట్ చేసి పెట్టేదానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అనేది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ తో ఫాస్ట్ గా ఇస్తే దీన్ని ఏమన్నా అథారిటీస్కి ఏమైనా రీచ్ అయ్యి కొంచెం ప్రొసీజర్ అనేది ఫాస్ట్ గా చేస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని అయితే ఇప్పుడు చేయడం జరిగింది. సో ఇంకటితో అయితే మనకి బైక్ రైడ్స్ అయితే ఇంకా ఉండవు. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ అనేది మళ్ళీ చెప్తాను నేను ఎప్పుడు ఏందనేది. మొత్తానికి అయితే ఈరోజు జరిగింది అదనమాట. రేపు ఏం జరుగుతుంది అనేది రేపు అనేది అప్డేట్ ఇస్తా. దీంట్లో నేను కోరుకునే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఎవరైనా అథారిటీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అంటే దీన్ని కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేసేదానికి ఎవరన్నా తెలిసినట్లుంటే ట్యాగ్ కానీ వాళ్ళనైతే కామెంట్లు కానీ వాళ్ళకైతే రిక్వెస్ట్ చేస్తే మనకి కొంచెం బైక్ దొరికే ఛాన్స్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది నా నుంచి ఒక కైండ్ ఆఫ్ చిన్న రిక్వెస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ.